పార్టీలో చేరిన పోచారం శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఖర్గేను పోచారం శాలువాతో సన్మానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ పార్టీ నేత పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలనతో అభివృద్ధి సాధ్యమని నిర్ణయం తీసుకున్నాకే తాము చేరామని, అందులో భాగంగా ఏఐసీసీ పెద్దలను కలిసినట్లుగా ఆయన చెప్పారు. అందరం కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తామన్నారు పోచారం. కావాలన్నా, పేదల కష్టాలు తీరాలన్నా, రైతాంగం హాయిగా ఉండాలన్నా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలన్న సంకల్పంతో నేను నిన్నగాక మొన్న వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరాను. వారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ నేను, నా కొడుకు, ఇది బ్యాంక్ చైర్మన్ ఉన్న అతను, మా మొత్తం సైన్యం అంతా, మా క్యాడర్ అంతా, నా కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి సైన్యం మొత్తం ఏ ఒక్కరు కూడా మిగలకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బలపరచాలి, రాష్ట్రం బాగుపడుతున్న సంకల్పంతో అందరం కూడా పార్టీలో చేరాం. అదేవిధంగా ఈరోజు జాతీయ అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు ఖార్గే గారిని, అదేవిధంగా రాష్ట్ర జాతీయ నాయకులైనటువంటి గౌరవనీయులు రాహుల్ గాంధీ గారిని కూడా కలవటానికి వారు తీసుకొచ్చారు. ఎందుకంటే పార్టీలో కలిసిన తర్వాత నేను కూడా ఇప్పుడు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, 6 టర్ములు స్పీకర్గా చేశాను. కాబట్టి నేను కూడా వారిని కలిస్తే బాగుంటుందని వారు సలహా ఇచ్చారు. ఈరోజు వచ్చి వారిద్దరిని కూడా కలవడం జరిగింది. విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ, సామాజిక వర్గాలు కానీ, సామాజిక రంగం కానీ, రైతుల సంక్షేమం కానీ మంచి ఫలితాలు వారి ఆధ్వర్యంలో, నాయకత్వంలో వస్తాయని చెప్పేసి నమ్మకం ఉంది. రాష్ట్ర ప్రగతి